నీ గురించి నీ పేరెంట్స్ ఏమనుకుంటారు, నీ ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, ఆ గొట్టంగాడు ఏమనుకుంటాడు, ఈ గొట్టంగాడు ఏమనుకుంటాడు అని చెప్పి ఊరికే ఆలోచిస్తున్నావు కదా. ఇంత ఆలోచిస్తున్నా దీంట్లో అతిపెద్ద కామెడీ ఏంటో తెలుసా? దే డోంట్ ఈవెన్ నో ది రియల్ యూ. నువ్వు రియల్గా ఎలా ఉంటావు, ఎలా బిహేవ్ చేస్తావు, అసలు నీ క్యారెక్టర్ ఏంటి, నువ్వు ఎలా ఆలోచిస్తావు, ఏ బిహేవియర్స్ నీలో ఉన్నాయి అని వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు. నువ్వు ఏం చేయాలి, ఏం చదవాలి, ఏం తినాలి, అంతెందుకు ఏం ఆలోచించాలో కూడా వాళ్ళ ఒపీనియన్స్ మీద, లేదంటే వాళ్ళు చెప్పే థింగ్స్ మీదే నీ లైఫ్ డిపెండ్ అయి ఉంది. యూ కేర్ దట్ మచ్ అబౌట్ అదర్ పీపుల్స్ ఒపీనియన్స్. నీకు తెలియాల్సిన విషయం ఏంటంటే నువ్వు నిజంగా ఎలా బిహేవ్ చేస్తావు అనేది ఎవ్వరికీ తెలీదు, నీకు కూడా సక్రంగా నీకు తెలియదు. ఎందుకంటే నువ్వు కూడా వాళ్ళ ఒపీనియన్, లేదంటే వాళ్ళ వాల్యుయేషన్, వాళ్ళేమంటారు వీళ్ళేమంటారు, నేను ఈ పని చేస్తే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, నాతో నన్ను వదిలేస్తారేమో అని చెప్పి వీళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటున్నావు కదా. సో దట్స్ వై నీ గురించి నీకు కూడా సక్రంగా తెలియదు. కానీ ఇలా వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారు, హౌ టు స్టాప్ గివింగ్ ఎ ఫక్ అబౌట్ వాట్ అదర్ పీపుల్ థింక్ అబౌట్ యూ. వాళ్ళు నీ పేరెంట్స్ అయినా, మీ అమ్మ నాన్న అయినా, వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటా వెళ్ళడం ఎలా అనేది ఈ వీడియోలో డిస్కస్ చేస్తావు. ఈ వీడియో చూసే వాళ్ళలో 2 రకాలు. ఒకటి లేజీ అండ్ వాడి లైఫ్లో ఒక చిన్న సర్కిల్ కంఫర్ట్లా పెట్టేసుకుని అక్కడి నుంచి కదలకుండా అది పీకేస్తా ఇది పీకేస్తా అంటాడు. బట్ ఇన్ రియాలిటీ ఏ యాక్షన్ తీసుకోకుండా భయపడతా వణకతా కూర్చొని ఉంటాడు. ఇంట్లో వాళ్ళ డాడీతో ఏమో నేను బిజినెస్ పెడతాను, నేను అది చేస్తా ఇది చేస్తా అంటాడు. కానీ పొద్దున్నే లేసి క్రికెట్టో కబడ్డీయో వెళ్ళి ఏదో తొక్కలో గేమ్స్ ఆడుకుంటాడు. సాయంత్రం ఏమో టీ బంక్కి వెళ్ళి సిగరెట్లు తాగుతా, రాత్రికి మందు తాగేసి ఇంటికి వచ్చి గప్చిప్గా పడుకుందామని ట్రై చేస్తారు. ఈ మధ్యలో టైం అంతా ఏంటంటే స్క్రోలింగు, పబ్జీలు, సినిమాలు, పాన్లు, మాస్టర్బేషన్లు, ఈ పనుల్లో బతికేవాడు టైప్ 1. వీడికి ఏంటంటే ఏదేదో చేయాలి అది ఇది అని ఉంటుంది. బట్ ఏంటంటే వాట్ ఇఫ్ సినారియోస్ ఎక్కువ ఆలోచిస్తాడు. వాట్ ఇఫ్ ఐ ఫెయిల్, వాట్ ఇఫ్ పీపుల్ లాఫ్ ఎట్ మీ, వీళ్ళు నా గురించి ఏమనుకుంటారో, నన్ను ఎలా కిండల్ చేస్తారో అని చెప్పి వీళ్ళు ఆ భయం మీద అయిపోతారు. బికాస్ దే ఆర్ కేరింగ్ అబౌట్ అదర్ పీపుల్స్ ఒపీనియన్ దాన్ హిమ్సెల్ఫ్. టైప్ 2 ఏంటంటే ఇటు గ్రో అవ్వాలనుకుంటున్నాడు, ఏం చేయాలో తెలుసు, ఎలా చేయాలో తెలుసు, ట్రై చేయడమే కాకుండా యాక్షనబుల్ స్టెప్ ఒకటి తీసుకున్నాడు. బట్ ఈడి దరిద్రం ఏంటంటే ఆ స్టెప్ తర్వాత నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికి భయపడుతున్నాడు. నా ఫ్రెండ్స్ లాగా ఎంజాయ్ చేయలేనేమో, నా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేనేమో, మరి నేను ఎందుకు కష్టపడాలి, వీళ్ళతో హ్యాపీగానే ఉంటున్నారు కదా, వీళ్ళు హ్యాపీగానే ఉంటున్నారు కదా, ఒకవేళ నేను కష్టపడితే అరే ఏరా నువ్వు మారిపోయావు అని చెప్పి మా ఫ్రెండ్స్ అంటారు. ఇంట్లో నుంచి దూరంగా వెళ్ళి జాబ్ చేయాలంటే అరే నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావు, నువ్వు మమ్మల్ని చూసుకోవు, ఆ విషయం మాకు అర్థమైపోయిందిలే, ఎందుకులే నేను ఇంత పెంచి పోషించి నాకు ఎందుకులే తలకైన ఎప్పుడు, నువ్వు వెళ్ళిపోలేవు నాయన, నాకు మీ మీద నమ్మకం లేదు, మా నాన్నని నువ్వు చూసుకో అని చెప్పి అమ్మో నాన్నో ఇట్లా డైలాగులు వేస్తారని చెప్పి భయం. ఇలా ఇవన్నీ భయం వల్ల నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికి భయపడుతూ ఉంటారు. ఫస్ట్ ఏమో స్టార్ట్ చేస్తారు, బట్ ఆ నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికి భయపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళేమంటారు, వీళ్ళేమంటారు, వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు. దిస్ ఈజ్ ద సింగిల్ మోస్ట్ థింగ్ దట్ స్టాపింగ్ పీపుల్ టు గెట్ బెటర్ అట్ దెమ్సెల్వ్స్. వాళ్ళని వాళ్ళు బెటర్ చేసుకోవడానికి దిస్ ఈజ్ ద సింగిల్ మోస్ట్ థింగ్ దట్ స్టాపింగ్ దెమ్. అసలు అవతల వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఒపీనియన్స్ అన్ని పక్కన పెట్టేసి వాళ్ళ ఒపీనియన్స్ని పట్టించుకోకుండా ఉండడం ఎలా అనేది ఈ వీడియోలో చెప్తాను నేను. దానికంటే ముందు ఈ వీడియోని లైక్ చేయి, బికాస్ చాలామందికి ఈ వీడియో వెళ్ళదు కాబట్టి. అండ్ ఇలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ నీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకో. వాళ్ళ ఒపీనియన్స్ నిన్ను అసలు బాదర్ చేయకుండా ఉండాలంటే ఎలా అంటే, నో మ్యాటర్ వాట్ యూ డూ ఎవ్రీవన్ విల్ ఆల్వేస్ హ్యావ్ ఎన్ ఒపీనియన్. నువ్వు ఎంత పర్ఫెక్ట్గా చేసినా, ఇమాజిన్ యు ఆర్ ఎ పర్ఫెక్ట్ స్టూడెంట్ ఆర్ పర్ఫెక్ట్ పర్సన్, పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్. నువ్వు అంత పర్ఫెక్ట్గా ఉండి ప్రతిదీ అవతల వాళ్ళు ఎలా అయితే చెప్తారో, ఇలా చెయ్యని ఎలా అయితే చెప్తారో నువ్వు అలా అన్నీ చేసినా ఎవడో ఒకడు వచ్చి ఒపీనియన్ చెప్తాడు, నువ్వు అది తప్పు చేసావు, ఇది తప్పు చేసావు, నువ్వు చేసిన తప్పు, నువ్వు ఆలోచించిన తప్పు, అసలు ఎందుకు ఇట్లా ఉంటున్నావు అని చెప్పి ఎవడో ఒకటి చెప్తాడు. ఇట్ వోంట్ చేంజ్ ఫర్ ఎవర్. రిలేటివ్స్ కిడ్స్తో కంపారిజను, వాడు అంత పీకాడు నువ్వేం పీకలేదు, వాడు అంత చదివాడు నువ్వు ఏం చదవలేదు, వాడికి అంత పెద్ద జాబ్ వచ్చింది నీకు అసలు ఏం జాబ్ రాలేదు, ప్రతి దాంట్లో కంపారిజన్ చేస్తూ ఉంటుందా. సో మనకు తప్పదనమాట. సో ఈవెన్ యు ఆర్ ఎ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్, అంతెందుకు రా, నువ్వు దేవుడు అయినా నువ్వు చేసిన తప్పు అని చెప్పేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు రా. దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. సో నువ్వు ఏం చేసినా వీళ్ళు అంటానే ఉంటారు అన్నప్పుడు దెన్ వై బాదర్? అసలు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు పట్టించుకుంటున్నావు? ఈ పాయింట్ నీ మైండ్లో పెట్టుకో. యూ కెన్ డూ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ రైట్. వాళ్ళు ఏంటంటే నిన్ను ఎప్పుడు ఏదో ఒకటి అంటానే ఉంటారు. ఎవడో ఒకడు ఉంటాడు వాడు నిన్ను అంటానే ఉంటాడు. నువ్వు ఇంతమందిని పట్టించుకుని వాడిని ఒక్కరిని పట్టించుకోకుండా ఉండగలుగుతావా అంటే ఉండలేవు. మళ్ళీ అదే తంతు, అదే సర్కిల్ ఆఫ్ లైఫ్లో రిపీట్ అవుతూ ఉంటావు. సో అందుకని ఏం చేయాలంటే, నువ్వు ఎంత పర్ఫెక్ట్ చేసినా ఎవడో ఒకడు అంటాడు కాబట్టి అసలు ఎవరిని పట్టించుకోబాకు. ఇంకొంతమంది ఏంటంటే వాళ్ళు ఎందుకు ఆ ఒపీనియన్స్ అవన్నీ నీ మీద పెడతారు అని అంటే, ఇఫ్ యూ ఆర్ గ్రోయింగ్ ఇన్ టు సంథింగ్, ఇఫ్ యూ వాంట్ టు ట్రై సంథింగ్ న్యూ, దే డోంట్ వాంట్ యూ టు విన్. నువ్వు గెలవాలి అని వాళ్ళు కోరుకోరు. అందుకని
నిన్ను వెనకే అడగేసేలాగా, లేదంటే నువ్వు ఆ పని స్టార్ట్ చేయకుండా ఉండడానికి బొచ్చా బోల్డ్ కథలు చెప్తారు. అది వేస్ట్, మా ఫ్రెండే చేశాడు, అదిరా ఇదిరా అని చెప్పి బొచ్చా బోల్డ్ కథలు చెప్తారు. కానీ ఇందులో కొంతమంది ఉంటారు, లైక్ అవర్ పేరెంట్స్ అండ్ రిలేటివ్స్లో మనకి బాగా భయంకరంగా మనకి ఇష్టం ఉండేవాళ్ళు, లేదంటే మన మంచి కోరుకుంటున్నారు అని తెలిసిన వాళ్ళు అనమాట. ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వీళ్ళు ఏంటంటే దే వాంట్ యూ టు విన్, బట్ దే వాంట్ యూ టు విన్ ఇన్ దేర్ వే. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ మీ అమ్మ నాన్న తీసుకో. మీ నాన్నకి ఉద్యోగం లేకుండా బిజినెస్ చేస్తూ ఉన్నారు అనుకో. ఒరే బిజినెస్లో నాకు ప్రాఫిట్స్ రాలేదు, ఇన్ని సంవత్సరాలు నేను కష్టపడుతున్నా, ఇప్పటికీ నా దగ్గర డబ్బులు లేవు, నా కొడుకు అట్లా అవ్వకూడదు, సో నా కొడుకు జాబే చేయాలి, పక్కా సాఫ్ట్వేర్ చేయాలి, లేదంటే పక్కా గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండాలి అని చెప్పేసి గట్టిగా నిన్ను చదివిపీయడం కానీ చిన్నప్పటి నుంచి నేను ప్రోగ్రామ్ చేసింది అలాగే పెడతారు కదా. కానీ నీకేందంటే మా నాన్న చేసిన మిస్టేక్స్ నేను చేయను, మా నాన్న చాలా మిస్టేక్ చేస్తారు, ఇప్పుడు నేను చెప్పినా మా నాన్న నిండ కాబట్టి నేను ఇట్లా బిహేవ్ చేస్తాను, నేను ఈ బిజినెస్ పెడితే పక్కా వర్కౌట్ అవుతుంది, ఒకవేళ వర్కౌట్ కాకపోయినా పర్లేదు, ఐఎమ్ రెడీ టు ఫెయిల్ అని చెప్పి నువ్వు అనుకున్నప్పుడు నువ్వు అది వెళ్ళాలి అంటే మీ పేరెంట్స్ ఎందుకు వద్దొద్దు, యూ హ్యావ్ టు విన్ ఇన్ యువర్ లైఫ్, సో నువ్వు జాబే చేయంటారు. బట్ ఆ జాబ్ మీద నీకు అసలు ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉండదు. ఇలాంటప్పుడు ఎలా వర్కౌట్ అవుద్ది? మీ నాన్న కానీ మీ అమ్మ కానీ లేదంటే మీ రిలేటివ్స్లో ఎవరో ఒకరు నువ్వు విన్ అవ్వాలనే కోరుకుంటున్నారు, బట్ వాళ్ళ వేలో, బికాస్ దే హ్యావ్ సమ్ లిమిటింగ్ బిలీఫ్స్. వాళ్ళు చిన్నప్పటి నుంచి కానీ పెద్ద అయిన తర్వాత కానీ ఈ ఏరియాలోనే, ఫర్ ఎగ్జాంపుల్ నాది నెల్లూరు కాబట్టి ఇప్పుడు చిన్నప్పటి నుంచి నేను నెల్లూరునే చూసారా, నెల్లూరు నుంచి నేను బయటికి రాలా. ఇప్పుడు నా కొడుకు వచ్చి నేను చెన్నై పోతా, నేను కావలి పోతా అంటే వద్దొద్దు అక్కడ అవి ఉంటాయి అని చెప్పి నేను ఆపాలని ట్రై చేస్తా. కానీ వాడికి తెలుసు బయటే ఉంటారు, వాడు ఫ్రెండ్స్ ఉన్నారు, లేదంటే వాడు ఆల్రెడీ తిరుగున్నాడు, సంథింగ్ నాకు చెప్పకుండా తిరుగున్నాడు, వాడికి తెలుసు బయటకు వెళ్తే ఏం జరుగుద్ది, ఎలా చేయొచ్చు అని. బట్ నేను నెల్లూరునే చూశాను, నాకు నెల్లూరు ఒక్కడే తెలుసు కాబట్టి ఇది ఒక్కటి సేఫ్గా ఉంటుంది కాబట్టి బయటికి వెళ్ళడానికి నేను అలో చేయను. నేను నా కొడుకుని నేను ఎలా అనుకుంటా, ఈ నెల్లూరులో బతికాలనుకుంటా కదా, సేమ్ అలాగే నీ పేరెంట్స్ కూడా వాళ్ళకి తెలిసిన లిమిటింగ్ బిలీఫ్స్లోనే, లేదంటే వాళ్ళకి తెలిసిన ప్రపంచంలోనే నువ్వు ఉండాలి, నువ్వు అక్కడైతేనే సేఫ్గా ఉంటావు, నీకు రిస్కులు వద్దు, నువ్వు గొప్ప ఏం సాధించాల్సిన అవసరం లేదు, అయినా నీకు అంత సీన్ లేదులే, నువ్వు గొప్ప సాధించే అంత, సో అందుకని నోరు మూసుకుని నువ్వు ఈ సర్కిల్లోనే ఉండు, లేదంటే ఈ ప్లేస్లోనే ఉండు, ఇక్కడి నుంచి కదలబాకు అని చెప్పి అంటారు. బట్ అట్లా అని నువ్వు విన్ అవ్వాలని వాళ్ళకి లేదంటే ఉంది, బట్ దే వాంట్ యూ టు విన్ ఇన్ దేర్ వే. ఈ విషయం నువ్వు తెలుసుకోవాల్సిందనమాట. సో నువ్వు ఇప్పుడే డెసిషన్ తీసుకో, నువ్వు అనుకున్న విషయంలో గెలవాలనుకుంటున్నావా, లేదంటే నీ పేరెంట్స్ నీ రిలేటివ్స్ ఎవడో నీ మంచి కోరుకునేవాడు అనుకునే విషయంలో గెలవాలనుకుంటున్నావా? డిసైడ్ రైట్ నౌ. ఇంకో విషయం ఏంటంటే యు ఆర్ గోయింగ్ టు డై ఎనీవే. ఇది చాలా హార్ష్ ట్రూత్, బట్ నిజం ఏంటంటే నువ్వు ఏదో ఒక రోజు చచ్చిపోతావు. అట్లా అని చెప్పి మిగతా రోజులన్నీ ఎంజాయ్ చేయమని కాదు, యూ విల్ డై సమ్ డే. నువ్వు చనిపోయిన రోజు నీ కర్మాంతరానికో నీ ఫ్యూనరల్కో వచ్చినప్పుడు ఇప్పటిదాకా నువ్వు ఎవరెవరి పీపుల్స్ ఒపీనియన్స్ అయితే నువ్వు పట్టించుకున్నావో వాళ్ళంతా నీ గురించి వదిలేసి నీ ఫ్యూనరల్లో ఏ ఫుడ్ అయితే పెట్టారో ఆ ఫుడ్ బాగాలేదు, ఆ సాంబార్ బాగాలేదు, ఆ బిర్యానీ బాగాలేదు, ముక్క పెట్టలేదు, కక్క పెట్టలేదు అని చెప్పి ఆ సోదంతా మాట్లాడుకుంటారు. కానీ నువ్వు లైఫ్లో ఏం పీకో, వాడంత గొప్పోడు, వాడు చెప్పినట్టు మాట్లాడినాడని చెప్పి నిన్ను పొగుడుకోరు. ఇలాంటి ఎదవల ఒపీనియన్ నువ్వు కానీ తీసుకుంటున్నావు అంటే నీకు మించిన ఎదవ ఇంకోడు ఉన్నాడు అనమాట. అది ఫ్యాక్ట్. నువ్వు చనిపోయినప్పుడు నీ ఫ్యూనరల్కి వచ్చి నీ గురించి ఆలోచించకుండా అక్కడే ఉంది ఇక్కడే ఉంది వాళ్ళ లైఫ్లో ఏం షిట్ జరుగుతుంది అని చెప్పి కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ ఒపీనియన్స్ నువ్వు పట్టించుకుని నీ లైఫ్ నువ్వు బతుకుతున్నప్పుడు నీ లైఫ్ని వాళ్ళ ఒపీనియన్స్ తగ్గట్టు, లేదంటే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నువ్వు బతుకుతున్నావు అంటే నీకు మించిన ఎదవ ఇంకోడు లేడు. నువ్వు ఇప్పుడు బతికినా చచ్చినట్టే లెక్కప్పుడు. నాకు నిజంగా అట్లా ఎవరైతే బతుకుతున్నారో నాకు జాలేస్తుంది. ఒరే ఏంద్రా ఇల్లు, వాళ్ళు అట్లాంటి వాళ్ళు బొక్క కూడా పట్టించుకోరు, మరి అట్లాంటప్పుడు వాళ్ళ ఒపీనియన్స్ మీద ఈడు బతుకుతున్నాడు. కామెడీ. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే నువ్వు గెలిచినా ఓడినా వాళ్ళ దగ్గర ఎప్పుడూ ఒక సమాధానం ఉంటుంది. ఇక్కడ కూడా రెండు రకాలు అనమాట. ఒకటేంటంటే నువ్వు ఓడిపోయావు అనుకో, నాకు ముందే తెలుసురా నువ్వు ఓడిపోతావు, నీకు అంత సీన్ లేదని నాకు తెలుసురా, లేదంటే అది వర్కౌట్ కాదని నాకు తెలుసురా అని చెప్తారు. ఒకవేళ నువ్వు గెలిచావు అనుకో, నాకు తెలిసిరా నువ్వు చేయగలుగుతావు అని, నువ్వు సూపర్ మావా, నాకు ముందు నుంచే నీ మీద నమ్మకం, నేను ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నా, నీకు చెప్పకపోయినా నా వెనకాల అనుకుంటా ఉన్నా, నాకు తెలుసు నా ఈడికి చెప్పా వాడికి చెప్పాను కథలు దబ్బతారు. ఓడిపోతే నిన్ను డౌన్ చేసి నవ్వుకోవడం వాళ్ళకి హ్యాపీ, గెలిస్తే నువ్వు వాళ్ళకి ఏదో చేస్తావు అని చెప్పి వాళ్ళకి హ్యాపీ. సో ఏదన్నా వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు మార్చుకుంటున్నారు తప్పితే నీకు తగ్గట్టు ఎవరు మార్చట్లా. ఇంకో రకం ఏంటంటే ఒకవేళ నువ్వు ఓడిపోయావు అనుకో, వాళ్ళు అప్పటిదాకా సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఒకవేళ నువ్వు ఓడిపోయావు అనుకో, నువ్వు ఓడిపోతావు నాకు ముందే తెలుసు మావా, కానీ నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి నేను నిన్ను సపోర్ట్ చేశాను అని కథలు దొబ్బతారు. వాళ్ళకి అన్నీ తెలుసు అంట, వాళ్ళ పెద్ద దేవుడు, వాళ్ళకి అన్నీ తెలుసు ముందే. ఇంకోటి ఏంటంటే నిన్ను భయంకరంగా రే నీకు అంత సీన్ లేదురా, వదిలేరా, అదిరా ఇదిరా అని చెప్పి ముందు నుంచే నిన్ను అంటా ఉంటారు. బట్ ఇఫ్ యూ వాంట్ ఎనీవే, వాళ్ళు ఏమంటారంటే అరే నువ్వు గెలుస్తావని నాకు తెలుసురా, నిన్ను అలా పుష్ చేయడానికి నేను కిండల్ చేశాను, నేను అట్లా ఆడుకున్నాను అని చెప్పి కథలు దబ్బుతారు.
ఇలాంటివి నువ్వు నమ్మావంటే అడుక్కు తినాల్సిందే, తప్పదు. ఇలాంటి వాళ్ళ కోసం నువ్వు బతికేది. యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. నువ్వు నీ కోసం నువ్వు బతకాలి, నీ పేరెంట్స్ కోసమో నీ ఫ్యామిలీ కోసమో వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు. నువ్వు నీ కోసం నువ్వు బతికి నీ ఒపీనియన్స్ని నువ్వు పట్టించుకుంటూ చేస్తే ఈవెన్ ఇఫ్ యూ ఫెయిల్ యూ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దట్. నువ్వు ఒక్కటి నేర్చుకుని దాని నుంచి నువ్వు బయట ఎలా పడాలి అని చెప్పేసి తెలుసుకుంటావు. సో నీ ఫ్యామిలీ ఒపీనియన్స్, నీ పేరెంట్స్ ఒపీనియన్స్, నీ గర్ల్ ఫ్రెండ్ ఒపీనియన్స్, నీ ఫ్రెండ్స్ ఒపీనియన్స్, ఎవరో దారిని పోయే గొట్టంగాడి ఒపీనియన్స్ నువ్వు పట్టించుకోవడం ఆపేసి నీ ఒపీనియన్ పట్టించుకో. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు, నీ గురించి నువ్వు ఎన్ని నెగిటివ్ థాట్స్ నీకు నువ్వు ఇచ్చుకుంటున్నావు, అవి పట్టించుకుని దాన్ని బట్టి నువ్వు మారాలా మారకూడదా, చెయ్యాలా చేయకూడదా అని చెప్పేసి డిసైడ్గా. ఈ పాయింట్స్ విన్న తర్వాత కూడా నేను వాళ్ళ గురించి పట్టించుకుంటా, వీళ్ళ గురించి పట్టించుకుంటా, బ్రో ఏందో బ్రో నేను ట్రై చేసినా నా వల్ల కావట్లేదు అంటే యూ హ్యావ్ ఎ డీప్ ప్రాబ్లమ్ ఇన్సైడ్ యూ. అవి ఎవరు డిస్కస్ చేయరు, బికాస్ ఇట్ ఈస్ ఇండివిజువల్ టు ఎవ్రీ వన్. నీకు వేరే రీజన్ అయి ఉండొచ్చు, వాడికి వేరే రీజన్ అయి ఉండొచ్చు, వాడికి వేరే రీజన్ అయి ఉండొచ్చు. సో దట్స్ వై నేను కాల్స్ మాట్లాడుతున్నా. ఇట్స్ ఎ పెయిడ్ కాల్ అనమాట. ఇఫ్ యూ వాంట్ మై హెల్ప్ కాల్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్కి డిఎం చేయి. వీ కెన్ బుక్ ఎ స్లాట్ అండ్ వీ కెన్ టాక్ టుగెదర్ అని నేను పక్కా హెల్ప్ చేస్తాను. అండ్ దీస్ ఆర్ ద టెస్టిమోనియల్స్. చాలామంది బాగా హెల్ప్ అయ్యారని చెప్తున్నారు. సో దిస్ ఈస్ ద థింగ్. ఇలాంటి కంటెంట్ నీకు నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకో, లైక్ కొట్టు, ఇంకెవరికైనా ఫ్రెండ్స్కి షేర్ చేసి ఒరే ఎద్దవా నువ్వు కూడా అవతల వాళ్ళు పట్టించుకునేది ఆపేసి నేనేమన్నా ఒపీనియన్ చెప్పినా పట్టించుకోవడం ఆపు అని చెప్పి ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే వెంటనే ఈ వీడియో షేర్ చేయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.